గవర్నర్ గారి ప్రసంగంలో అన్ని అబద్ధాలతో అచేయించారు చంద్రబాబు నాయుడు గారు. పరిశ్రమలు పారిపోయాయంట. ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? ఆ కియా పేరు చెప్పుకుని 2015 నుంచి బతికేస్తున్నారు. కానీ వచ్చిన పరిశ్రమలు ఎన్నో కూడా నేను చూపిస్తాను. ఎక్కడెక్కడ వచ్చాయో చెబుతాను. వచ్చిన వాస్తవ పెట్టుబడులు ఎన్నో కూడా నేను చెబుతాను. ఈ అబద్ధాలు చెప్పి గవర్నర్ ప్రసంగంలో అదే ఉంటే, పోనీ మీరు గత పాలన గురించి ఎన్నైనా చెప్పండి, ఎన్నైనా తిట్టండి, ఓకే. మీరు ఏం చేస్తారు ఈ అసెంబ్లీ సమావేశాల వేదికగా? ప్రజలకు ఏమైనా ప్రామిస్ చేశారా సూపర్ 6 గురించి? లేనే లేదు. మీరిచ్చిన హామీలు అమలవుతాయని చెప్పారా? లేనే లేదు. రేపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారు. అంటే ఏ పథకానికి ఎంత ఇస్తారో కూడా చెప్పకుండా, ఆ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా, రేపు అసెంబ్లీ సమావేశాల వేదికగా జగన్ నాశనం చేసేశారు రాష్ట్రాన్ని, అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయి. జగన్ నాశనం చేశారు రాష్ట్రాన్ని, అందుకే హత్యలు జరుగుతున్నాయి. జగన్ నాశనం చేశారు రాష్ట్రాన్ని, అందుకే దారుణాలు జరుగుతున్నాయి. జగన్ నాశనం చేశారు రాష్ట్రాన్ని, అందుకే దోపిడీలు జరుగుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతూ జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు కాబట్టి మనం ఏం చేయలేం. రేపు ఇదే చెప్పబోతున్నారా? ఎందుకు ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్ర ప్రజలకు మీకు ఓట్లేసి మీ మాటలు